శ్రీమాత్రే నమః. రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే స్త్రీలు మరియు భర్త యొక్క జూట మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలు ఈ వీడియోను తప్పకుండా చూడాలి. అలా చేయటం వల్ల వారు తమ స్వంత మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ కథను ప్రారంభిద్దాం. మిత్రులరా, ఒకసారి గోకులంలో విరాజమానంగా ఉన్న భగవాన్ శ్రీకృష్ణుడు దేవర్షి నారదుడు ఒక ప్రశ్న అడిగారు. ప్రభు, స్త్రీలు భోజనం విషయంలో ఎలా ఉండాలి? ఆలస్యంగా లేచి భోజనం తయారు చేసే స్త్రీకి భర్త యొక్క జూట, భోజనం తినే స్త్రీకి ఏ పాపం సంక్రమిస్తుంది? దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను చెప్పి నా మనసులోని సందేహాన్ని తీర్చండి. శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నారు. ఓ దేవర్షి నారద, మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటామో, ఎలా తీసుకుంటామో అది మన శరీరంపై ప్రభావం చూపడమే కాక మన ప్రవర్తన మరియు ఆచారాలపై కూడా ప్రభావం చూపుతుంది. మన ప్రవర్తన, ఆచారాలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది. మిత్రులారా, శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నారు. ఓ నారద, ఇప్పుడు నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్తాను. జాగ్రత్తగా విను. ఆహారం ఎలా ఉండాలి, ఎలా తినాలి, భోజనం చేసేటప్పుడు ఏ విషయాలను గమనించాలి, ఈ విషయాలను శాస్త్రాలు మరియు గ్రంథాలు విస్తృతంగా వివరించాయి. మంచిగా సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాక శాస్త్రాలు ఆహారం తయారు చేసే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలని చెబుతాయి. దీనివల్ల ఆహారం కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు ఈ నియమాలను గమనించి ఆహారం తయారు చేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం, శాంతి, సమృద్ధి నెలకొంటాయి. ఆ కుటుంబం కష్టాల నుంచి దూరంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నారు. ఓ నారద, ఈ నియమాలలో అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే ఇంట్లోని స్త్రీలు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయాలి. ఎందుకని అనుకుంటున్నావా? ఒక కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకో. రమేష్ మరియు శాంతి చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి నివసించేవాడు. రమేష్ చాలా తెలివైన, నైపుణ్యం కలిగిన కుమ్మరి. అతను మట్టితో అందమైన పాత్రలు, ఆట వస్తువులు, ఇతర వస్తువులను తయారు చేసేవాడు. అతను కళాఖండాలను చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. దూరం నుంచి ప్రజలు అతని వస్తువులను కొనడానికి వచ్చేవారు. తన కళాత్మక నైపుణ్యంతో అతను మంచి డబ్బు సంపాదించాడు. ఒక పెద్ద ఇంటిని, సుఖ సౌఖ్యాలను సమకూర్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల మరణం తర్వాత రమేష్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు. అతని ఒంటరితనం చూసి అతని పిన్ని ఒక అందమైన అమ్మాయి శాంతితో అతని వివాహం జరిపించింది. శాంతి అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరితనంతో ఉండేది. ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు. నిద్ర ఆమెకు అత్యంత ప్రియమైనది. కానీ రమేష్కు ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసే అలవాటు ఉండేది. శాంతి మాత్రం ఉదయం ఆలస్యంగా లేచేది. కొద్దిగా పనిచేసినా మళ్ళీ నిద్రపోయేది. సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా భోజనం తయారు చేసేది. ఇంట్లో గతంలో ఉన్న స్వచ్ఛత, క్రమశిక్షణ లేకపోయాయి. రమేష్కు సమయానికి మంచి భోజనం అందేది కాదు. ఇంట్లో శాంతిని సరిచేసే పెద్దవారు ఎవరూ లేరు. వివాహమైన కొన్ని నెలల వరకు రమేష్ ఓపికగా భరించాడు. కానీ ఇప్పుడు అతనికి తన అవివాహిత జీవితం మేలని అనిపించసాగింది. అప్పట్లో అతను సమయానికి పనికి వెళ్ళేవాడు. ఇంటిని శుభ్రంగా ఉంచేవాడు. సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు. కానీ ఇప్పుడు మధ్యాహ్నమైన భోజనం తయారు కాదు. శాంతి యొక్క ప్రవర్తన అతనికి చిరాకు తెప్పించాయి. అతను ఆమెను ప్రేమతో, కోపంతో ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. ఓ శాంతి, కొన్నిసార్లు అయినా ఉదయం త్వరగా లే. నీ వల్ల నా రోజంతా వృధా అవుతుంది. పనిలో మనసు లాగటం లేదు. ఆకలితో శరీరం అలసిపోతుంది. ఇప్పుడైనా సర్దిద్దుకో అని వేడుకున్నాడు. కానీ శాంతి సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. రమేష్ యొక్క ఓర్పు క్రమంగా తగ్గిపోతుంది. సమయానికి భోజనం లేకపోవటం వల్ల అతను పనికి ఆలస్యంగా వెళ్ళేవాడు. కొన్నిసార్లు ఆకలితోనే వెళ్ళేవాడు. రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు. దీని ప్రభావం అతని పనిపై పడింది. అతను గతంలోలా పని చేయలేకపోయాడు. ఆదాయం క్రమంగా తగ్గి జీవనం కష్టతరంగా మారింది. డబ్బు లేకపోవడంతో రమేష్, శాంతి మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. ఇద్దరూ నిరాశతో మునిగిపోయారు. రమేష్ పిన్నికి ఈ విషయం తెలిసిందే. ఆమె రమేష్ ఇంటికి వచ్చి ఇంటి దీనస్థితిని చూసి గుండెలు బాదుకున్నది.
రమేష్, శాంతి ఇద్దరూ డబ్బు లేకపోవటం వల్ల ఆమెను సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు. ఒంటరిగా ఉన్నప్పుడు శాంతి పిన్నితో రమేష్ గురించి ఫిర్యాదు చేసింది. పిన్ని, ఇటువంటి వ్యక్తితో పెళ్లి చేశావు. అతను ఎప్పుడూ నాపై అరుస్తాడు. ఇప్పుడు చేయి కూడా ఎత్తడం మొదలుపెట్టాడు. ఇలాగే ఉంటే నేను అతన్ని వదిలేసి వెళ్ళిపోతాను. దయచేసి అతన్ని ఒక్కసారి బుద్ధి చెప్పండి అని వాపోయింది. పిన్ని శాంతి మాటలను ఓపికగా విన్నారు. ఇద్దరిలో ఎవరి తప్పు అని తనకి తెలుసు. ఆమె శాంతిని సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం పిన్ని శాంతిని బోరున లేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు. పిన్ని భయంతో శాంతి అయిష్టంగా లేచి పని మొదలు పెట్టింది. పిన్ని కూడా సాయం చేయటంతో ఇల్లు మెరిసిపోయింది. తర్వాత పిన్ని శాంతిని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు. శాంతి ఆ మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది. అప్పుడు పిన్ని తొందరగా తయారయ్యి దేవుని పూజ చేయమని చెప్పారు. శాంతి అలాగే చేసింది. శుభ్రమైన ఇంట్లో ధూపదీపాల సుగంధం వ్యాపించింది. ఇంటి వాతావరణం ప్రసన్నంగా మారింది. పూజ తర్వాత శాంతికి చాలా ఆనందంగా అనిపించింది. ఆమె సోమరితనం క్షణంలో మాయమైపోయింది. ఆమె ప్రసన్నమైన మనసుతో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది. రమేష్ లేచే సమయానికి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులతో రుచికరమైన భోజనం తయారు చేసింది. రమేష్ లేచి ఇంటి అందాన్ని, సుగంధాన్ని చూసి సంతోషించాడు. అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ చేశాడు. వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని రేకెత్తించింది. శాంతి మందహాసంతో భోజనం వడ్డించినప్పుడు రమేష్ ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు. అతను పిన్ని వైపు చూశాడు. ఆమె కూడా నవ్వింది. రమేష్కు అంతా అర్థమైంది. అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు. శాంతి కళ్ళల్లో తన పట్ల ప్రేమను చూసి ఆమెకు కూడా తన తప్పు అర్థమైంది. ఆ రోజు వివాహం తర్వాత మొదటిసారిగా రమేష్ కడుపు నిండి ఇంటి నుంచి బయలుదేరాడు. మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు. ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది. సాయంత్రం అతను సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. శాంతికి తన తప్పు తెలిసింది. ఆమె పిన్ని చెప్పినట్లు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయటం మొదలుపెట్టింది. రమేష్ ఇక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్ళలేదు. సమయానికి భోజనం చేయటం వల్ల అతను చిరాకు తగ్గిపోయింది. అతను మళ్లీ పనిలో శ్రద్ధ పెట్టాడు. మిత్రులారా, శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఓ నారదా, ఆ ఇంట్లో మళ్ళీ సుఖం, సమృద్ధి తిరిగి వచ్చాయి. ఉదయం త్వరగా భోజనం తయారు చేయటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూసావా? అందుకే చెబుతారు, వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది. ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అదే కుటుంబ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. స్త్రీ ఆలస్యంగా లేస్తే, ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉంచబడితే అంత ఆ ఇంట్లో సంతోషం, సమృద్ధి పెరుగుతాయి. అందుకే స్త్రీలు ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఉదయం త్వరగా భోజనం తయారు చేయాలి. ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై అశుభ శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి. శాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి, ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై ప్రేతలు మరియు ఇతర అశుభ శక్తులు హక్కు చెలాయిస్తాయి. అలాంటి భోజనం తినటం వల్ల వ్యక్తి యొక్క అధోగతి సంభవిస్తుంది. ఇంట్లో దారిద్ర్యం వస్తుంది, కలహాలు ఏర్పడతాయి. అందుకే వంటగదిలో భోజనం ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంత త్వరగా జరుగుతుంది. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. రాత్రి సమయంలో వంటగదిలో జూటా పాత్రలు ఉండకూడదు. రాత్రి జూటా పాత్రలు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసించడం మొదలవుతాయి. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఓ నారదా, శాస్త్రాలు చెబుతాయి, ఆహారాన్ని అవమానించడం వల్ల మాత అన్నపూర్ణాదేవి కోపగించవచ్చు. అందుకే ఎప్పుడూ అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. వడ్డించిన ఆహారాన్ని ఎన్నటికీ నిందించకూడదు. గమనించండి, పగిలిన లేదా దెబ్బతిన్న పాత్రలలో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరి జూటా భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహదోషాలు, బాధలు, దురదృష్టంలో భాగస్వామి అవుతాడు. ఉదాహరణకు, ఒక దొంగ యొక్క జూటా భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నీవు కూడా భాగస్వామ్యం అవుతావు. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఓ నారదా, రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఆమ్లత, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. రాత్రి భోజనం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. రాత్రి భారీ ఆహారం తినటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే స్త్రీలు రాత్రి మిగిలిన భోజనాన్ని తినకూడదు. కొన్ని కారణాల వల్ల వారు దానిని తినటం జరుగుతుంది, కానీ ఇది సంతాన సంబంధిత సమస్యలకు కలిగిస్తుంది.
మిత్రులారా, ఇంటి పురుషుల భాగ్యం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలి. స్త్రీలను అవమానించే ఇంట్లో మాతా లక్ష్మి ఎన్నటికీ ప్రవేశించదు. అదే సమయంలో స్త్రీలు కూడా తమ గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో తప్పక లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ అందరికీ ధన్యవాదాలు.